Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చే టాపిక్ ఉగాది. అవును, ఉగాది అనేది తెలుగువారికి అలాగే ఇండియా అందరికీ చాలా పెద్ద పండుగ. ఈ యొక్క పండుగ నాడు ఎన్నో మంచి ఫలితాలు, శుభకార్యాలు ఇలాంటివి కొన్ని చేస్తే మంచి జరుగుతుందని పండితులు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ఉగాది రోజు ఏం చేయాలి, ఏమేమి మంచి పనులు చేస్తే మనం పుణ్యం వస్తుంది, మనం స్వర్గానికి వెళ్తాం అనే కొన్ని విషయాలు పండితులు చాలా బాగా చెప్పారు. అయితే ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటే చాలా మంచిదట. అలాగే ఈ యొక్క పచ్చడిని ప్రతి ఒక్కరూ తినాలట. తింటేనే మంచి ఫలితాలు వారు అనుకున్నది సాధించగలరని పండితులు చెప్తున్నారు. ఉగాది రోజు ఏ రాశి వారికి ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మొదటగా కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా ధనలాభం చేకూరుతుంది. అలాగే వీరి ఖర్చులు అధికంగా కూడా ఉంటాయి. వీరి ఖర్చులను తగ్గించి ముందుకు సాగితే ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే ఈ రాశిలో పుట్టిన పిల్లలు చదువులో బాగా ముందుకు రాణిస్తారు. ఉద్యోగరీత్యా కూడా చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి గల దంపతులు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దానికి గల కారణం ఒకరిపై ఉన్న ప్రేమను మరొకరు అర్థం చేసుకోకపోవడమే. ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఈ సంవత్సరం చివరిలోగా క్లియర్ అవుతుంది. నెంబర్ 2, వృషభ రాశి. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉండే ఒక కోరిక నెరవేరుతుంది. అలాగే వీరు కుటుంబంతో చాలా దూరం ప్రయాణిస్తారు. వీరికి ధనలాభం కూడా ఎక్కువ చేకూరుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఈ రాశి వారు కొన్ని విషయాలను చాలా ఓపికగా భరించి ముందుకు సాగితే మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారు చేయాలనుకున్న కొన్ని మంచి పనులు ఈ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే వీరు చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ సమయం చాలా మంచి సమయం. అలాగే ఏ పని మొదలుపెట్టినా చాలా శుభం చేకూరుతుంది. నెంబర్ 3, మేషరాశి. ఈ రాశి వారు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల వల్ల ఈ రాశి వారి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఆరంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా మధ్యలో తగ్గుముఖం పడతాయి. ఉద్యోగరీత్యా సమయాన్ని ఎక్కువగా కేటాయించడం వల్ల కుటుంబంతో సరిగా సమయం గడపలేక వీరు ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. కొన్ని వైవాహిక జీవిత సమస్యలను కూడా వీరు చాలా సులువుగా అధిగమిస్తారు. నెంబర్ 4, సింహరాశి. సింహరాశి వారు ఎప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కష్టపడితే తప్ప ఫలితం లభించని సమయం ఇది. ఈ రాశి వారికి ధన ప్రాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు అనుకున్న పనులను చాలా సులువుగా చేయగలుగుతారు. ఈ రాశి వారు అనుకున్నది సాధించాలంటే ప్రతి సోమవారం దుర్గామాతకి ఏదో ఒక స్వీట్ తినిపిస్తే వీరు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది. నెంబర్ 5, తులారాశి. ఈ రాశి వారి పడుతున్న కష్టానికి ప్రతిఫలం చాలా సులువుగా దొరుకుతుంది. అలాగే ఈ రాశి వారు తమ పిల్లల్ని స్కూల్కి పంపే విషయంలోనూ అలాగే తమ యొక్క పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ సంవత్సరం చాలా వరకు ఉంది. ఈ రాశి వారు తమ కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని ఈ సంవత్సరం గడుపుతారు. నెంబర్ 6, మకర రాశి. ఈ రాశి వారికి ఉన్న చెడు అనేది తొలగిపోతుంది. వీరు ఎప్పటిలాగానే వీరి జీవితాన్ని ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ రాశి వారు సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు. సిరి సంపదలతో చాలా సుఖంగా హాయిగా ఉంటారు. ఇదండి ఉగాదికి నేను మీకు చెప్పదలుచుకున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేగాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.